అన్వేషి టీవీకి స్వాగతం అండి. నా పేరు దివ్య. ఇక్కడ బాబు గౌడ్ ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు గురించి వారి మాటల్లో విందాం. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ ఉదయకాలంలో దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బాబు గౌడ్. టోటలీ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభు నన్ను దర్శించిన కారణాన్ని బట్టి ప్రభువులో కొనసాగుతున్నాం. నాది మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ నాగర్ కర్నూలు జిల్లా అయింది. గత 20 సంవత్సరాలు అవుతుంది నేను హైదరాబాద్కు వచ్చి. హైదరాబాద్ రావడం రీజన్ ఏంటంటే, నేను ఫిలిం డైరెక్షన్ డిప్లొమా చేసి సినిమా డైరెక్టర్ అవుదామన్నట్టు ఆలోచనతో హైదరాబాద్కు వచ్చాను. సో కాలక్రమంలోనే మాకు డైరెక్షన్ ఫీల్డ్లో కొన్ని వేదాంతాలు, అలాగనే రామాయణం, అలాగనే భగవద్గీత, దాంతోపాటు బైబిల్ కూడా వీళ్ళు వివరించి స్క్రిప్ట్ రాసే విధానంలో చూపించేవాళ్ళు. ఎందుకు అలా చూపించేవాళ్ళంటే, ఒక సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, స్త్రీ పురుషుల ప్రాంతాల గురించి కానీ తక్కువ చేసినట్టుగా, వాళ్ళని అవమానపరిచినట్టుగా ఏ మూవీ కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ప్రజల్లోనికి ఆ మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఎవరిని కూడా అవమానకరంగా ఆ సినిమాల్లో చూపించకూడదు. అయితే మాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్ నేను ఎక్కువగా చూసేవాను. అంటే మిగతా పుస్తకాల కంటే కూడా బైబిల్ పుస్తకం నాకు అది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అందులో ఉన్నటువంటి జీసస్ చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, తర్వాత ఆయన మన ఎదుట ఉన్నట్టుగానే కొన్ని నాకు కనిపించినాయి. అంటే చనిపోయిన వారిని లేపినట్టు, వ్యాధిగ్రస్తులను స్వస్థతపరిచినట్టు, ఇంకొంతమంది ఆయన ముందుగానే కొన్ని జరగబోయే సంగతులు ముందుగానే తెలియజేయడం, ఇట్లా నాకు కొన్ని నచ్చేటివి. ఆ కాలక్రమంలో ఇక దేవుడి మీద, అంటే యేసు ప్రభు మీద నాకు ఇంట్రెస్ట్ రావడం, అంటే ఏకాగ్రతతో ఆయన దైవం నిజంగా అయిన దేవుడు అని ఆయన అన్వేషించడం. ఈ అన్వేషణలో కొన్నిసార్లు నేనున్న రూమ్కి ఆ చర్చి దగ్గర ఉండేది. అయితే ఆ రాత్రిలో ఆ రూమ్లో ఒక్కడనే ఉండేవాడిని. రాత్రిలో అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళి పడుకునేవాడిని. రాత్రి ఒకరోజు 2002-03 ఆ టైంలో అక్కడ చర్చిలో పడుకొని ఉన్నాను. మధ్యరాత్రి 1:30-2 ఆ ప్రాంతంలో ఎవరో నా పేరు పెట్టి పిలిచినట్టుగా నాకు అనిపించింది. అయితే ఆ పిలిచినప్పుడు నాకేదో అయినా, నేను హైదరాబాద్లో ఎవరికి తెలియదు వాస్తవానికి. ఆ తెలియని సందర్భంలో ఏంటంటే మరలా పడుకున్నాను. అయినా నేను నా పేరు ఎవరికి తెలియదు కదా, అయినా నన్ను ఎవరు పిలుస్తారనుకున్నాను. మళ్ళీ పిలిచినప్పుడు ఆశ్చర్యం వేసి, ఆ చర్చి అప్పుడు లైట్లు బంద్ చేసి పడుకున్నాం కాబట్టి అంత చీకటిగా ఉంది. లైట్లు అన్నీ వేసిన తర్వాత ఎవరు చూసినా ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ పడుకుంటే మళ్ళీ పిలిచినారు నా పేరు పెట్టి పిలిస్తే, బాబు నిన్నే అని అంటే లేచి కూర్చున్నాను. తర్వాత లేచి కూర్చున్న తర్వాత ఇట్లా పొడువుగా పొడవాటి వెలుతురు పెద్దగా ఇట్లా ఆకారంలో ఒక స్తంభం హైట్లాగా, కాళ్ళు లేవు, చేతులు కనబడట్లేదు, కానీ అసలు చూడలేకపోతున్నాం. ఒక తెల్లటి తేజస్సు, సూర్య తేజస్సు కంటే ఇంకా అసలు చూడలేకపోతున్నాం. అంత తేజస్సు, ఆ వెలుతురు చూస్తున్నాను. ఆ వెలుతురులో నాకు ఒక వాయిస్ వినబడుతుంది. యోహాను సువార్త 19:20లోను, అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మాట్లాడుతుంది. తర్వాత అదేంటంటే యేసుప్రభు గూర్చినటువంటిది, తర్వాత అబ్రహాం గూర్చినటువంటి గలతీల దాంట్లో ఈ విషయాలు మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేను చర్చిలో అప్పటికి ఇంకా నేను కంప్లీట్గా ప్రభువుని అంగీకరించలేదు, కాకపోతే ఆయన అంటే ఇష్టం. ఇంకోటి నా మనసులో ఏది ఉండంటే, ఇది మాదిగే దేవుడని, తర్వాత అది మా విదేశీ మతం అని, మనకు అదంతా కాకపోతే ఇంట్రెస్ట్గా ఉండేది బైబిల్ అంటే. కానీ అంతగా ప్రభువుని నేను వెంబడించేవాడిని కాదు. కానీ ఈ వాయిస్ నాకు విన్నప్పుడు నాకు నా జీవితంలో ఏదొక కొత్త వింతగా, తర్వాత దేవుడు ఉన్నాడనే ఒక పర్టిక్యులర్గా నాకు అర్థమైపోయింది. ఓహో, దేవుడు మాట్లాడతాడు. అక్కడక్కడ కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా విన్నాను నేను. విని దేవుడు మాట్లాడతాడు, దేవుడు మనం చెప్పేది వింటాడు అన్నప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఇది వాస్తవము అని.
తర్వాత ఇట్లా జరిగిన తర్వాత కాలక్రమంలో ఉదయకాలం నేను రాత్రి జరిగినటువంటి సిచ్యువేషన్ ఉదయం 5 o'clockకి ఆ పాస్టర్ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్, ఏం బాబు రాత్రి మంచి నిద్ర పట్టిందా అంటే, లేదు అంకుల్, రాత్రి ఒకరు ఎవరో మీలాగానే వచ్చినారా, కానీ మీరు అనుకున్నాను నేను, కానీ అది మీది కాదు, ఇట్లా మాట్లాడినాడు, ఇట్లా వాయిస్ వినబడింది అని అంటే, ఎలా ఉన్నాడు మనిషి అంటే, మనిషి అయితే నాకు కనబడలేదు కానీ ఒక ఇట్లా స్తంభం వైట్ కంటే ఇంకా ఎత్తుగానే ఉంది, వైట్గా ఇది ఇట్లా అసలు చూడలేకపోతున్నాను, మంచి చాలా తేజస్ అది వెలుతురుతో ఉంది. అయితే నేను అలా ఉన్నప్పుడు ఆ వాయిస్లో నుంచి నా పేరు పెట్టి పిలవడం ఇట్లా అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు నీతో మాట్లాడింది దేవుడే, ఎవరు కాదు. అందుకోసం ఆయన నాతో చెప్పింది ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ అవుదాం అనే ఆలోచన మానుకో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సేవ కొరకు అన్నట్టు అతను నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది జరిగింది. పాస్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు అంటే మీ కుటుంబం అంతా మారడం జరిగిందా, లేదంటే మీరు ఒక్కరే ప్రభువులోకి రావడం జరిగిందా, ఎలాగండి? మా తల్లిదండ్రులకి నేను 5వ సంతానం అండి. నాకంటే ఇంకా 4 పెద్దవారు ఉన్నారు. అయితే వాళ్ళు కొంతమంది ప్రభులో ఉన్నారు. మా పేరెంట్స్ కూడా ప్రభులో లేరు. కాకపోతే నాకంటే పెద్ద అన్న, తర్వాత మా అక్క ప్రభులోనికి వచ్చినారు. అయితే ఇట్లాగా కొన్ని పరిస్థితులను బట్టి ఇక నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమా డైరెక్టర్ అవ్వాలా. నేను హైదరాబాద్ రావడానికి మొదటి రీజన్ ఏంటంటే సినిమా డైరెక్టర్ అవ్వదామని వచ్చాను. ఇక అది కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా అన్వేషణలో ఉన్నాను, అంటే ఎవరి అవకాశం కొరకు. లాస్ట్కి నాకు చెన్నైలో అవకాశం వచ్చింది, అట్లా వెళ్దామని అనుకునే కాలక్రమంలో ఇక బైబిల్ చదువుతూ ఇక చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు. ఇక ఆయా సందర్భాల్లో అవి కూడా చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, అరే నాకు తెలియకుండానే నేను ఇందులోకి వెళ్తున్నాను అట్ట అనిపించేది. కానీ ఇక అప్పుడు మా అమ్మ నాన్న కూడా దీనికి అబ్జెక్షన్ అయితే చేయలేదు. ఇంకా కాకపోతే వాళ్ళకు దైవభక్తి అంటే మా అమ్మ నాన్నకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళకు కూడా భక్తి అంటే చాలా ఇష్టం. కానీ అది నీతిగా నిజాయితీగా మనిషి క్రమశిక్షణలో ఉన్నారని అంటే అదే గొప్ప భాగ్యం కదా అన్నట్టు మా వాళ్ళు అమ్మ నాన్న కూడా అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదనమాట. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు ప్రభువుని మరి ఈ క్రైస్తవ దాడులు జరుగుతున్నాయి కదా సార్, అవి ఎందుకని క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి అంటారు? మీ వివరణలో క్రైస్తవులపై దాడులు జరిగేది అనేది మాత్రం అది అవగాహన లేకుండా చేస్తున్నటువంటివండి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా మతం గురించి మత ప్రస్తావన అయితే లేదు. ఇది క్లారిటీ. యేసుప్రభు కూడా చెప్పింది ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. అంటే ఈ హిందూస్ కూడా అంటుంటారు, అంటే స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు నామమునే మనిషికి పాపక్షమాపణ, నిత్య జీవం, స్వర్గానికి వెళ్ళేటువంటి ఇది నామము అని అంతవరకు చెప్తుంది. తర్వాత వీళ్ళకి అవగాహన లేదని కంటే ఏం మాట్లాడుతున్నారంటే ఇది విదేశీ మతం అని కొందరు, ఇంకొంతమంది మన సాంప్రదాయంలో లేదు, తర్వాత ఇది మన కులస్తుల దేవుడు కాదు. కానీ క్రైస్తవ్యం అనేది ఇది ఆసియా ఖండంలోనే ఉందండి, భారతదేశం. అందుకోసం యేసుప్రభు పుట్టింది కూడా ఆసియా ఖండంలోనే, ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలోనే ఉంది. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదంటే, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి కానీ అనంతమైన శక్తి గలవాడు, ఏదైనా చేయగలుగుతాడు. అందుకంటే ఆయన సర్వంతర్యామి. అందుకే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, ప్రభు అంటే ఏలుతున్నవాడు, అంటే సమస్త మానవాళిని ఆయన ఏలుతున్నాడు అనమాట. ఇంకోటి వీళ్ళకి అవగాహన లేక దాడులు చేస్తున్నారు. అంటే మా మతం గొప్పది, మనుషులు దేవుని సృష్టి అండి, ఇది మా అవగాహన లేక, అంటే దేవుడి గురించినటువంటి అన్వేషణలో వాళ్ళు పర్టిక్యులర్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లా వివాదాస్పదమైనటువంటి వాక్యాలు చేరు. తర్వాత చర్చిల మీద కానీ మనుషుల మీద కానీ వీళ్ళు దాడి చేసే వాళ్ళు ఎవరంటే దేవుడి గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేనివారు. ప్రభువుని నమ్ముకోకపోతే ఏం జరుగుతుంది, నమ్మితే ఏంటి అనే వివరణ. థ్యాంక్ యూ అండి. అది ప్రభువు నమ్ముకుంటే ఏమవుతుంది,
నమ్ముకోకపోతే ఏమవుతుంది అని అంటున్నారు కదా. ప్రభువుని నమ్ముకుంటే అంటే వేదాల్లో కూడా ఉన్నదండి, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ భవిష్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని. ఇది సామ్యవేదంలో రాయబడినటువంటి మాట. అంటే సృష్టి అంతట్లో సర్వమానవాళి మీద పాపం అనేది ఒక దోషం ఉంది. ఆ పాపం పోగొట్టుట కొరకే పరమాత్ముడైన దేవుడు మానవుడిగా వచ్చాడని వేదాలు ఘోషిస్తున్నాయండి. అందుకే యేసుప్రభు కూడా ఆయన మాట్లాడింది కూడా అదే. భూమి మీద ఆయనకు సర్వ అధికారం ఉంది. అంటే పాపిని పవిత్రునిగా చేసి పాపిని స్వర్గానికి అర్హునిగా చేసేది అది యేసుక్రీస్తు నామమే. తర్వాత ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే మనిషికి పాపక్షమాపణ ఉందని చెప్తున్నాయి. అందుకే మొదటి యోహాన్లో ఈ మొదటి అధ్యాయంలో 7-8 వచనాల్లో ఉంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అని ఉంది. తర్వాత ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉంటే ఆయన అన్యోన్య సహవాసం గలవారమై ఆయనతో కూడా మనకు ఆయన పాలులో అంటే ఆయన నీతిలో మనకు స్వాస్థ్యంగా ఉంటుందని, ఆయన పరిశుద్ధతలో మనకు కూడా పరిశుద్ధత కలిగి ఉంటుందని లేఖనాల్లో బహు స్పష్టంగా ఉంది. తర్వాత ఇంకో మాట ఏమన్నారమ్మా, ఎందుకు నమ్మకపోతే అంటే యేసుప్రభు కూడా ఆ విషయాలు ఒక ధనవంతుని గురించి మాట్లాడినాడు యేసుప్రభు. తర్వాత ఒక లాజరు గురించి కూడా మాట్లాడినాడు. ఏంటంటే ఒక ధనవంతుడు గొప్పగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, ధనంతో తింటున్నాడు, తాగుతున్నాడు. కానీ ఒకానొక దినాన ఈ దరిద్రుడు అనేవాడు లాజరు కూడా ఉన్నాడు. అతను బయట ఈ ధనవంతుడు తిన్నటువంటి ఆ బల్ల మీద నుంచి పడినటువంటి ఆ ముక్కలు తీసి బయటపడేస్తే ఆ పడేసినటువంటి ముక్కలతో కడుపు నింపుకుంటున్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. అప్పుడు ఈ స్వర్గంలో ధనవంతుడు ఈయనెవరు లాజరు స్వర్గంలో ఉన్నాడంట, ధనవంతుడు అగ్నిలో యాతన పడుతున్నాడని చెప్తున్నాడు. అందుకే ఈ వేదనకరమైనటువంటి స్థలాల్లోనికి నరకంలోనికి మీరు వెళ్లకుండా ఉండాలంటే యేసుప్రభు దేవుడని అంగీకరించండి. తర్వాత మీకున్నటువంటి కాలక్రమంలో మీకున్నటువంటి ఆయుష్కాలంలో మనిషిగా బతుకుడు అని యేసుప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇదే ఆయన చెప్తున్న ప్రేమ సందేశం ఏంటంటే నిన్ను వల్లే నేను పొరుగువాన్ని ప్రేమించండి. తర్వాత మీకు కలిగిన దాంట్లో మీకు ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉండాలి. అంటే ఇదే ఆయన ప్రేమ సందేశం ఇచ్చేది. కానీ మత ప్రస్తావన ఇక్కడ కూడా ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా సాటి మనిషిని ప్రేమించమని చెప్తుందే తప్ప మత ప్రస్తావన మాత్రము దీంట్లో లేదు. ఇది అవగాహన లేక వాళ్ళు మీ దేవుడు గొప్ప, తర్వాత విభేదాలు వస్తున్నాయి. అంటే పర్టికులర్గా మీ వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితులను చూడండి, వాళ్ళు దీని గురించి ప్రస్తావన చేయరు, ఆర్గ్యుమెంట్ అంతకంటే కూడా ఇంకా వాళ్ళలో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సర్వసత్యం తెలుసు. అందుకే యేసుప్రభు అంటాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు మనలో పాపం లేననుకో, ఎవరు కూడా మనలో నీతి నిజాయితీగా ఉన్నట్టు ఎవరు కూడా మనల్ని క్వశ్చన్ చేయలేరు. అందుకే బైబిల్ చెప్పేది కూడా అదే, మనిషిగా బ్రతకండి, మనిషికి ఉన్నటువంటి విలువల్ని కాపాడుకోండి. తర్వాత సాటి మనిషికి మనం కీడు చేయనంత వరకు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అదే చెప్తుంది బైబిల్. అదే చాలా మంచి వివరించారు పాస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొకటి చివరిగా క్వశ్చన్ ఏంటంటే మా వ్యూయర్స్ది, ఈ సాక్ష్యం ఏదైతే మీరు చెప్పారో ప్రభు గురించి పంచుకున్నారో అది నిజమేనా లేదంటే ఏదైనా కల్పించి చెప్తున్నారా అనే క్వశ్చన్ మా వ్యూవర్స్ సార్, దాని గురించి మాకు కొంచెం. ఓకే, ఇది దేవుడు అనేది కల్పితం కాదండి ఇది. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఇంతకుముందే ఇక్కడ నాచారం మున్సిపల్లో ఏపీఐఐఎస్లో మీకు తెలిసి ఉండాలి, ఇక్కడ దగ్గరలో ఉంటుంది ఏపీఐఐఎస్. అంటే ఇప్పుడు టీఎస్ఐఏ ఉంటుంది, టీజీఐఏ ఉంటుంది. దాంట్లో నేను ఎలక్ట్రీషియన్గా జాబ్ చేసేవాడినండి. ఆ తర్వాత ఇంకొంత ఎక్కడ రామోజీ ఫిలిం సిటీలో కూడా లాస్ట్ 2015 వరకు కూడా దాంట్లో వర్క్ చేశాను. ఇది బాహుబలి 2లో కూడా సెట్ ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. ఎందుకంటే వీళ్ళు దేవుడు అద్భుతాలు చేస్తాడండి.
తర్వాత ఎవరో కల్పిస్తే చేసేటువంటి ఇవైతే కాదు. కొన్ని సందర్భాలు నేను దేవుణ్ణి అంగీకరించిన తర్వాత చర్చిలో కొనసాగుతున్నప్పుడు ఒక ఆమెకి ఎవరో ఇట్లా మాంత్రిక విద్యతోటి అది చేసి వేరే పాస్టర్స్ వచ్చి ఉదయం నుంచి ఆమెకు బాగు చేయాలని ఎన్నో విధాలుగా ఆమెకు ప్రార్థన చేస్తున్నారు. అది పోవట్లేదు. నేను డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లోకి రాగానే ఇట్లా చెప్పులిప్పేసి ఇంట్లోకి వస్తున్న వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు ఆమె లేచి నిలబడి ఇట్లా కేకలేసి కింద పడిపోయి అంగో దేవుని సేవకుడు వచ్చాడు, ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాయి. ఇట్లా ఇంకా ఇలాంటి కాదండి, నేను చెప్పేది 1-2-3 కానీ చాలా అద్భుతాలు. ఇంక ఇప్పటికి కూడా ఎవరైనా ఈ మాంత్రిక శక్తులని తర్వాత చేతబడులు చేసి అవి అనేస్తే వాళ్ళు నన్ను చూడంగానే వాళ్ళు కింద పడిపోవడం, నేను ప్రేయర్ చేయకుండానే వాళ్ళు అవి మీదకి వచ్చి మాట్లాడడం, మీదకి వచ్చి కేకలేసి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడే అవి కింద పడిపోవడం ఇలా జరిగేది. ఇంకోటి రీసెంట్గా ఇంకా మంది జీవితంలో మీరు కావాలంటే మా ఇంటికి కూడా రావచ్చు. మా నాన్నగారు ఇప్పుడు 90 years, 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయండి. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయితే ఐఎన్ హాస్పిటల్ దిల్సుఖ్నగర్లో ఉంటుందండి. వారిని కావాల్సితే మీరు అక్కడికి వెళ్ళి కూడా అడగండి. ఈయన 1 week కంటే ఎక్కువ బతకడు అన్నాడు. ఎందుకంటే ఏజ్డ్ కూడా, తర్వాత ఆయన శరీరం కూడా సహకరించేది ఏదైనా ట్రీట్మెంట్ చేసినా కూడా. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇక కొద్ది కాలం వారం 10 రోజులు నెల రోజుల కంటే ఎక్కువ ఉన్నాడు అన్నారు. కానీ ప్రభు నామాన్ని బట్టి మేము ప్రార్థన చేసినాం. అంటే శక్తి, ప్రభు శక్తి అతను తాకింది. తను ఇప్పుడు 2 కిడ్నీలు కూడా రీజనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు సజీవంగా బతికే ఉన్నాడు. తర్వాత ఇది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇది కల్పితం కాదు. మీరు రండి, మీరు కావలిస్తే చూపిస్తాను నేను. తర్వాత అవి అద్భుతం జరిగిన తర్వాత మేము మా నాన్నను కూడా, నాన్న మరి ఇట్లా జరిగిందంటే, లేదు నేను నీటి బాప్తిసంలో నేను సాక్ష్యం ఇస్తాను, నాకు ప్రభు ఒక గొప్ప కార్యం చేసినాడు అని అతను చెప్పడం. తర్వాత యూట్యూబ్లో కూడా ఉంది ఆయన బాప్తిసం తీసుకున్నటువంటి సాక్ష్యం. ఎందుకంటే ఇది కల్పితం కాదు. అంటే అవగాహన లేక వాళ్ళ జీవితంలో జరగకపోతే వాళ్ళకి జరగలేదంటే మిగతా వాళ్ళకి కూడా జరగదని అనుకోవడం అది అపోహ అండి. అందుకోసం అది వాస్తవం. అది ఇప్పుడు చాలా స్కూల్లో 40 members 50 members క్లాస్ రూమ్లో ఉంటాడు. కానీ లెక్చరర్గా టీచర్, ఒక మాస్టర్ స్టూడెంట్స్కి అదే లెసన్ చెప్తారు. కొంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. చెప్పిన మాస్టర్ది కాదు తప్పు. చదవకపోవడం, ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోవడం స్టూడెంట్ తప్పు. అందుకోసం మేము క్రైస్తవుల్ని మేము అది అనుసరిస్తున్నాం అండి. మాకు జరగట్లేదంటే మనం ఎవరు హార్డ్ వర్క్ అంటే ఎవరు నీతి నిజాయితీగా ప్రభు సన్నిధానంలో ఉంటారో వాళ్ళ జీవితాల్లో అవి తప్పకుండా జరుగుతాయండి. ఇది సేవకుడని కాదు, విశ్వాసాన్ని కాదు, ఎవరి జీవితాల్లో ఎవరు అనుసరిస్తే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా అద్భుతం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు. అంటే నిజంగా ప్రభు నమ్మితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, ఇంత మిరాకిల్ ఉంటుందా అనేది మీ మాటల్లో చాలా బాగా వివరించారు. చాలా చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మా వ్యూవర్స్కి మీరు క్లుప్తంగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు.